పండగలు అంటేనే మన తెలుగు వారికి ఎంతో ప్రీతికరం. అలాంటి పండగలకు ఈ వినాయక చతుర్థికి కొబ్బరి మరియు రవ్వతో చేసే మోదక్, మరి దాన్ని సులువుగా ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూద్దాం. పచ్చి కొబ్బరిని ఇలా తొక్కంతా తీసేసి కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందంపాటి గిన్నెలో నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను దూరగా ఇలా వేపుకోండి. అరకప్పు వరకు చిక్కటి పాలనైతే యాడ్ చేసుకొని చక్కగా ఉడికించండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని అంతా యాడ్ చేసుకొని పచ్చి వాసనంతా పోయే వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోండి. అందులోనే చిటికెడు యాలకుల పొడి, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నెయ్యినైతే యాడ్ చేసుకొని స్టవ్ నైతే ఆఫ్ చేసుకోండి. మీ దగ్గర మోదక్ ని చేసే మోలర్స్ ఉంటే ఆయిల్ కానీ గీని కానీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకొని నొక్కితే మోదక్ రెడీ. మీరు కూడా ఈ వినాయక చతుర్థికి ట్రై చేయండి.